ఇస్సాకు యాకోబును దీవించాడు. యాకోబు పద్దనరాముకి వాళ్ళ మామ ఇంటికి వెళ్ళకముందు ఏశావు నీవేనా? యాకోబు అబద్ధం చెప్పాడు. అవును నాన్న నేనే. సరే మాంసం తీసుకురానన్నాడు. ఇస్సాకు మాంసం తీసుకున్నాడు. పాపము ఏశావు అనుకొని యాకోబు తల మీద చేతులు పెట్టి ఒక దీవెన ఇచ్చాడు. ఆ దీవెన బైబిల్లో ఉంది, మీరు గమనించండి. యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది అని అంటున్నాడు. నా కుమారుడా, నీ వాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది అని అంటున్నాడు. ఎంత మంచి దీవెన ప్రియమైన దేవుని బిడ్డలారా. నీకు నాకు కూడా మన దేవుడు ఇస్సాకులా నిన్ను నన్ను దీవించే దేవుడై ఉన్నాడు. యెహోవా దీవించిన చేను నీ ఇల్లు, యెహోవా దీవించిన పిల్లలు నీ పిల్లలు, యెహోవా దీవించిన ఇల్లు నీ ఇల్లు. కనుక మనము దేవుని వ్యవసాయమై ఉన్నాము అని ఆయన చెప్తున్నాడు.